Hi, hello, namaste, good morning. This is Anchor Chiru Prashant. I'm at exactly Dilshuk Nagar Konark Theatre. What's your feeling right now? రైట్ నా ఫీలింగ్ ఏముంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే కాదు, ఎవడు సినిమా చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో అదే బ్రహ్మర్షి పత్రిజీ. అంటే పత్రి సార్ ఎలా ధ్యానం కోసం ఎంత కష్టపడ్డారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ధ్యానం చేయడానికి ముందుకొస్తారు. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అందరికి ఇన్స్పిరేషన్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. గత కొన్ని సంవత్సరాల నుంచి సర్వీసెస్ అందిస్తున్నటువంటి మేడం ఇంకొక మాస్టర్ అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలా అనిపిస్తుంది మూవీ ఇక్కడికి రావడం? చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్ గా ఉన్నాము ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అనేసి. సో సార్ జర్నీ చెప్తే వినడం తప్ప చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. అరే మనం కూడా చూడలేదు కదా, ఇవాళ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది విచ్చేశారు. ఇంకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ని తన యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇంత మంచి గొప్ప సినిమా రిలీజ్ సార్కి ఏ విధంగా అనిపిస్తుంది ఒకసారి మాటలలో? నిజంగా ఈ సంతోషాన్ని పట్టలేము, మరి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు సార్ ఫిలిం చూస్తున్నామంటే సార్ మాతో ఉన్నట్లు, ఎందుకంటే సార్ తోటి ఏదైతే ప్రయాణం చేసామో ఆ స్మృతులన్నీ గుర్తొస్తున్నాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ. తీసుకున్నాము. సో ఇంత వయసులో ఇంత ఎండ కొడుతున్నప్పుడు కూడా పత్రిజీ సార్ పిక్చర్ చూడాలని ఎక్కడి నుంచి రావడం జరిగింది. అమ్మగారు ఎలా అనిపించింది మీకు సినిమా? చాలా బాగుందా? ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఈ మూవ్మెంట్ బిహైండ్ ఆఫ్ ఏం జరిగింది అనేది కంప్లీట్ గా మనకు ఒక డాక్యుమెంటరీ లాగా చూపించడం జరిగింది. సంతోషమా అమ్మ? హ్యాపీయా? అనేది ప్రత్యేకంగా మనకు చూపించాడు. గురువు అంటే బయట సమాజంలో మనకు తీసుకుంటున్నారు డొనేషన్ల రూపంలో, అది తీసుకొని మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిసారి చూసినట్టు కంప్లీట్ గా డిఫరెంట్ గురువు సార్. సో నిజమైన గురువుగా మనం అంగీకరించవచ్చు అంతే. ఎక్కడ ఒక రూపాయి కానీ నాకు ఇది కావాలి అది కావాలని కాలే, ప్రతి ఒక్కరిలో దుఃఖం ఎలా పోతుంది, వాళ్ళకి ఆనందాన్ని ఎట్లా అందించాలనే తపనతో తను తిరిగిండు కాబట్టి నాకు చాలా అద్భుతంగా అనిపించింది అది మాత్రం. Like it cannot be expressed in words. I felt very happy watching the movie. For the first time, పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి కథ చూసాము. అసలు చూసి ఇలాంటిది ఆధ్యాత్మిక అనేది ఉంటుందా అని అపోహలో ఉన్నవాడిని ఇప్పుడు ఇది చూసాక ఒక నార్మల్ పర్సన్ కూడా దీన్ని క్రియేట్ చేయొచ్చు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేదాన్ని మనం ఎంతగా వాడుకుంటే అంత ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాము. సో అది అందరం ధ్యానం చేసి ఆనందంగా ఉందాము. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ, ప్రతి ఒక్కరు ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. టిల్ 99 ఉంది, 2026 వరకు ఇంకా తెలుసుకోవాలి మనము. సో షిరిడి సాయిబాబా డాక్యుమెంటరీ చేసిన తర్వాత వాటి షిరిడి సాయిబాబా అనేది అందరికి తెలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీ ద్వారా సాధారణ ప్రజలకు అందరికి తెలిసే అవకాశం ఉంటుందా? సేమ్ అంతా వైపు వస్తుందా అనేది? ఉంటుందండి. అదే ప్రతి దానికి సమయం పడుతుంది, వేచి చూసి ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.